బ్యాక్ టు న్యూస్. వర్మ, నువ్వు జాగ్రత్త. తమ్ముడి మీద చిరాకు పడుకో. తమ్ముడిని బాగా చదివించు, నువ్వు కూడా బాగా చదువుకో, అమ్మని జాగ్రత్తగా చూసుకో. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘటనలో ఒక తండ్రి తన పరిస్థితి అంత దారుణంగా ఉన్నా కూడా ఆ చివరి క్షణాల్లో కొడుకుకి చెప్పిన ఈ జాగ్రత్తలు మొత్తం ప్రపంచాన్ని కదిలించి వేశాయి. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. 9కి చేరింది మృతుల సంఖ్య. సెవెన్ హిల్స్ హాస్పిటల్లో పైడిరాజు అనే మరొక ఎంప్లాయీ కూడా మృతి చెందారు. పైడిరాజు చివరి మాటలు అందరినీ కూడా కన్నీటి పర్యంతం చేస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత తీవ్ర గాయాలతో ఉన్న పైడిరాజు హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతూ తన భార్య పిల్లల గురించి ఆయన పడ్డ ఆరాట చూస్తే కళ్ళు చెమ్మగిలుతాయి. నిన్న తన కొడుక్కి ఇలా జాగ్రత్తలు చెప్పిన ఈ తండ్రి ఇప్పుడు లేడు. చివరి క్షణాల్లో పిల్లల కోసం ఆయన పడ్డ ఆరాటం చూస్తే ప్రతి ఒక్కరికి కళ్ళు చెమర్చుతున్నాయి. మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడ్డ మరికొంతమంది క్షతగాత్రుల పరిస్థితి కూడా కాస్త క్రిటికల్గానే ఉంది. కానీ పైడిరాజు మృతి ఆయన కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. పైడిరాజు మృతితో మొత్తం స్టీల్ ప్లాంట్ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరింది. ఘటన తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్తున్నప్పుడు అంబులెన్స్లో పైడిరాజు చివరి మాటలు అందరితో కూడా కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది తెలుగు వాళ్ళు ఈ వీడియోని సోషల్ మీడియాలో చూసి మెసేజెస్ రూపంలో ఆయన ఫ్యామిలీకి వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. ఆ ఫ్యామిలీకి మరింత బలం చేకూరాలని ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద